ఎపిసోడ్ చూసారు కదా. అసలు సంజన మామూలుగా యాక్షన్ చేయలేదబ్బా. అసలు సీక్రెట్ టాస్క్ని చాలా సింపుల్గా చేసింది. అండ్ నేను అనుకుంటూనే ఉన్నాను ఖచ్చితంగా సీక్రెట్ టాస్క్లో విజయం సాధిస్తుందని చెప్పి. అండ్ సీక్రెట్ టాస్క్లో అయితే సంజన విజయం సాధించింది. 3 సార్లు జైలు నుంచి బయటకు రావాలని చెప్పి బిగ్ బాస్ అయితే సంజనకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అసలు వెంటనే చదువుకుని అండ్ సంజన అయితే చాలా ఫాస్ట్గా చేసినట్టు అనిపించింది. అసలు ఏమన్నా యాక్షన్ అసలు అది అసలు నిజంగా బాగోలేదు, ఎంత బాగోలేదేమో అనుకున్నారు అందరూ. అయితే చాలా కంగారు పడ్డారు. అండ్ సంజన యాక్టర్ కదా, ఎలాగైనా అసలు ఈ సీజన్ స్టార్టింగ్లో ఫుల్ హైప్ ఇచ్చిందే సంజన. అలాంటిది చిన్న సీక్రెట్ టాస్క్ చేయలేదా? ఖచ్చితంగా చేసేద్ది. అండ్ సీక్రెట్ టాస్క్లో అయితే విజయం సాధించి 20 పాయింట్స్ అయితే గెలుచుకుంది. అండ్ సంజనకి అన్యాయం జరిగినట్టు అనిపించింది. అండ్ సంజనాని ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అబ్బా ఆల్రెడీ ఒక టాస్క్ నుంచి తీసి జైలుకి కూడా పంపించారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో టాస్క్ నుంచి తీయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఇమ్మోనల్ ఈ విషయం కోసమే తిరిగి నీ మీదకి వస్తుందని చెప్పి చిలక్క చెప్పినట్టు చెప్పాడు అసలు, కానీ వినలేదు. ఇక్కడ సంజన ఎందుకు వినలేదంటే ఆల్రెడీ నన్ను ఒక రౌండ్లో తీయేశారు కదా, ఇప్పుడు నా పేరు తీయరు, లీడర్ బోర్డులో టాప్లో ఉన్న వాళ్ళని తీస్తారనుకున్నది. అందుకని చెప్పి డెమోన్ పేరు చెప్పింది. తిరిగి మళ్ళీ సంజన పేరుగా వచ్చి సంజన అయితే నెక్స్ట్ టాస్క్ అయితే ఆడడానికి వీల్లేదు. ఇక్కడ తనూజ డెసిషన్ చేంజ్ చేసుకుని గేమ్ చేంజర్గా మారినా సరే నాకైతే తనూజ బిహేవియర్ నచ్చలేదబ్బా. అక్కడ క్లియర్గా చెప్పింది ఇమానుయల్ అండ్ డెమోన్, కానీ నేను డెమోన్లో చేస్తాను, ఇమానుయల్ చేయనని చెప్పి తన వరకు వస్తే తనను కాకుండా ఇమానుయల్ పేరు చెప్పకుండా ఎలా ఉంటుందో చెప్పండి సంజన ఖచ్చితంగా చెప్పుద్ది. ఇమానుయల్ కూడా తన దాకా వచ్చినప్పుడు సంజన పేరు చెప్పకుండా ఉంటాడేంటి? ఉండడు కదా. అండ్ అందరూ అంతే. అండ్ బర్నీ గారు అంటే అంత ఇష్టమని చెప్పింది కదా తనూజ. నామినేషన్స్ లో తనతో పాటు పోటీగా వచ్చినప్పుడు డిఫెండ్ చేసుకుందా లేదా తన పాయింట్స్ అని చెప్పింది, చాలా గట్టిగా మాట్లాడింది. ఇక్కడ సంజన కూడా అలాగే చేసింది. ఇమానుయల్ డెమోన్ ఇద్దరు చాయిస్ గా ఉన్నప్పుడు డెమోన్ పేరు చెప్పింది, ఇమానుయల్ పేరు చెప్పలేదు. ఈ విషయం కోసం కావాలని చెప్పి పంతం పట్టింది. ఫస్ట్ నుంచి ఇమానుయల్ అనుకుంది కదా తనూజ, మళ్ళీ కావాలని చెప్పి లిస్ట్ లో ఉన్న పేరు సంజన పేరు తీసుకురావడం తప్ప ఇక్కడైతే సంజన చాలా కరెక్ట్ గా మాట్లాడినట్టు అనిపించింది. నీకు గోల్డెన్ ఛాన్స్ దొరికింది, నో బాల్ 6 కొట్టనే డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా. అసలు దుమ్ము దులిపేసింది సంజన అయితే మాట సమాధానం చెప్పి. ఇమానుయల్ దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవడానికి సంజన ట్రై చేస్తుందని చెప్పి ఇక్కడ తనూజ ట్రై చేసినట్టు అనిపించింది నాకైతే. హౌస్ లో ఇమానుయల్ తప్ప ప్రతి ఒక్కరు సంజనని టార్గెట్ చేస్తూ వస్తారు. ఆ విషయం తనకు అర్థం కాలేదు. ఈ విషయం కోసమే ఇమానుయల్ చాలా క్లారిటీగా చెప్పాడు, కానీ సంజనకు అర్థం కాలేదు. అండ్ ఏదేమైనా సరే సంజన అయితే సీక్రెట్ టాస్క్ లో దుమ్ము దులిపేసింది. అండ్ హౌస్ మేట్స్ అందరూ సంజనని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ చూసాక మీకేమనిపించింది? వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.